డీజే టిల్లు సినిమాతో యూత్ను విపరీతంగా ఎంటర్టైన్ చేశాడు సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమా ఒక డ్రగ్గులా ఆడియన్స్కి ఎక్కేసింది. రాధిక అనే పేరుని అబ్బాయిలు తెగవాడేశారు. డీజే టిల్లు సినిమా డైలాగులు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఆ రేంజ్ హిట్ అయిన ఈ సినిమాకు సీక్వెల్ను రెడీ చేసే పనిలో ఉన్నాడు సిద్ధు జొన్నలగడ్డ. మార్చ్ 29న టిల్లు స్క్వేర్ ఆడియన్స్ ముందుకు రానుంది. నేహ స్థానంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సీక్వెల్ పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. సిద్ధు మాత్రం టిల్లు స్క్వేర్ పైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి మార్చి 29న టిల్లు స్క్వేర్ ఎలాంటి రిజల్ట్ను సొంతం చేసుకుంటుంది అనేది చూడాలి. ఇదిలా ఉంటే టిల్లు స్క్వేర్ తో పాటు సిద్ధు జొన్నలగడ్డ మరో 2 సినిమాలకు ప్యారలల్ గా వర్కౌట్ చేస్తున్నాడు. ఇందులో తెలుసు కదా ఒకటైతే మరొకటి జాక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ కొంచెం క్రాక్ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే టైటిల్ అనౌన్స్మెంట్ జరుపుకొని రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకుంటున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ స్టార్ట్ అయింది. లేటెస్ట్ జాక్ కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. దాదాపు 35 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ తో జాక్ సినిమా 65% కంప్లీట్ అవుతుందని సమాచారం. ఈ షెడ్యూల్లో టాకీతో పాటు యాక్షన్ పార్ట్ ను కూడా తెరకెక్కించనున్నారు.